చెప్పవలసింది వాళ్ళ భార్య, ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది పోలీసు వాళ్ళు. వాళ్ళకి తప్ప మీకు నాకు ఏమీ తెలియదు. ఇక్కడి నుంచి బయలుదేరిన వ్యక్తి అప్ టు మన మరుసటి రోజు ఉదయం 9 చనిపోయిన దాకా ఆయన ఎవరికి ఫోన్ చేశాడు, వాళ్ళ వైఫ్కి ఫోన్ చేశాడా లేదా, అన్నిసార్లు యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళ భార్యకు ఫోన్ చేశాడు, వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేశాడు లేదా అని తెలియాలి. నేనేమంటానంటే వాళ్ళు మిస్సెస్ ముందు రియాక్ట్ అవ్వాలి. ఆమె ఏమంటుంది, క్షమించాను అని ఒక ప్రెస్ మీట్ పెట్టింది. ప్లస్ రెండో ప్రెస్ మీట్ ఏంటి, ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం ఉంది, నాకు ఎవరు కూడా రాజకీయం చేయొద్దు అంటుంది. ఈ రెండు ఓకే. ఈ వీడియోల మీద క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఆమెకు ఉంది. ఎవరైనా సరే హస్బెండ్ భార్యకి 11 గంటలకు వెళ్తేప్పుడు మరుసటి రోజు 9:40 దాకా ఫోన్ చేయరు అంటే తప్పు. యాక్సిడెంట్ అయింది, 2 దగ్గర యాక్సిడెంట్ అయింది అంటేప్పుడు మరి నిజంగా ఆ ఫోన్ చేసి ఉండాలా. మరి ఎందుకు ఫోన్ చేయలేదు? ఆ యాక్సిడెంట్ దగ్గర ఎవరు రాకపోవడం ఏంటి, ఎవరో మొత్తం రావడం ఏంటి, మళ్ళీ కూర్చోబెట్టడం ఏంటి, మళ్ళీ స్టార్ట్ అవ్వడం ఏంటి, మళ్ళీ వెళ్ళిపోవడం ఏంటి? ఏది ఏమైనా ఇన్వెస్టిగేషన్ పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చిన దాకా మనం ఏమి మాట్లాడటానికి ఉండదు. కానీ వాళ్ళ వైపు మాట్లాడవచ్చు, వాళ్ళ వైపు డౌట్ క్రియేట్ చేయొచ్చు. వాళ్ళ వైపు నిజంగా వైన్లో తాగారా, తాగు అలవాటు ఉందా లేదా అని చెప్పాల్సిన బాధ్యత యావత్ క్రైస్తవ సమాజానికి చెప్పాల్సిన బాధ్యత ఉంది ఆమెకి. ఈజ్ ఎ ఫ్యాక్ట్. ఆమె చెప్పాలి, క్రైస్తవ సమాజానికి ఆమెకు మెసేజ్ ఇవ్వాలి. ఎస్, మా హస్బెండ్ మందు తాగరు, అలవాటు లేదు అది కేపాల్ గారు చెప్పడం కాదు, ఆమె చెప్పాలి. మా హస్బెండ్ ఇది కాదు, ఈ వీడియో కాదు, ఇది ఫేక్ వీడియో, ఇలాంటి తప్పుడు సమాచారం చూపిస్తున్నారు, దయచేసి తప్పుడు సమాచారం మార్కెట్లోకి వస్తుంది, ఇది ఖండిస్తున్నాను నా మాట చెప్పకుండా దయచేసి రాజకీయం చేయొద్దు అని అంటున్నారంటే అసలు నాకు అర్థం కాని విషయం. ఇది ఇమీడియట్గా ఆమె రియాక్ట్ అవ్వాలి. క్రైస్తవ సమాజానికి ఆమె ఒక మెసేజ్ పంపించాలి. ఆయనకు మందు అలవాటు ఉందా లేదా, అలవాటు ఉంటే ఓకే, ప్రతి వారికి ఒక్కొక్క డిఫరెంట్ అలవాట్స్ ఉంటాయి, తప్పేం లేదు దాంట్లో. అలవాటు ఉంది అంటే ఒకలాగా, ఆయనైనా కాదా మీకు అనుమానం, ఓకే మీరు పోలీసు వాళ్ళకి చెప్పారు, కానీ ఇది పోలీసు వాళ్ళకి మీకు ఇంటర్నల్ జరిగిన కాకపోయినా స్టేట్మెంట్ మీరు ఇచ్చినా కానీ క్రైస్తవ సమాజానికి ఈయన మత బోధకుడుగా క్రైస్తవులు కొంతమంది మొత్తం టోటల్గా బాధతో ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. ఒక క్రైస్తవ బోధకుడు, ఒక మతం క్రైస్తవుల కోసం పోరాడే వ్యక్తి చనిపోయాడా, చంపబడ్డా, ఏంటి వైన్స్లని అదే అని ఇదని తీసుకొస్తున్నారు, దేవుని అవమానపరుస్తున్నారని చాలామంది వస్తున్న ఆలోచనని మనం మాట్లాడాల్సి నివృత్తి చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మీరు క్రైస్తవ ప్రవీణ్ గారి మిస్సెస్గా, ఒక సేవకురాలుగా ఆయన ఇమ్మీడియట్లీ మీరు మెసేజ్ పంపించవలసిన బాధ్యత మీ మీద ఉందనేది నా ఉద్దేశం. ఎందుకంటే అది చేయకపోతే జనాలు మార్కెట్లో ఏమనుకుంటున్నారో అది నిజమని క్రియేట్ చేస్తున్నారు ఈ సోషల్ మీడియా. అది మీరు కంపల్సరీ మెసేజ్ చేయకపోతే దాన్ని నిజమని క్రియేట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఓకే, ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయాన్ పోలీస్ స్టేషన్, వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. కానీ మనం అందాక సోషల్ మీడియాని ఆపాలి అంటే, సోషల్ మీడియా నిజాలు తెలియాలి అంటే మీరు రియాక్ట్ అవ్వాల్సిందే. మీరు రియాక్ట్ అయ్యి ఆ వైన్స్ కోసం, వాటి కోసం, ఆయన కోసం, ఆయన చరిత్ర కోసం ఎన్ని గంటలకు వెళ్ళారు, ఎలాగెళ్ళారు చెప్పాల్సిన బాధ్యత మీకు ఉందనే ఉద్దేశంతో, క్రైస్తవ సమాజానికి తెలియపరచాలనే ఉద్దేశంతో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అది చేస్తే సోషల్ మీడియాలో ఇలాంటి దుష్ట సమాచారాలన్నీ కూడా ప్రచారాలు ఆగుతాయని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.